జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇంద్ర మరియు రఘునంతపల్లి మండల ఇన్ఛార్జ్ కొల్ల రవికి నాపై నమ్మకంతో నాకు మాదారం గ్రామ అధ్యక్షుడి పదవి పొందినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా సంపత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేశారు. ఆ పథకాలు మా గ్రామ ప్రజలకు చేరే విధంగా నేను గ్రామ అధ్యక్షుడిగా ముందుండి పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ బిల్లు ఉచిత కరెంట్ బిల్లు అందింది. బస్సు ఫ్రీ బస్సు వచ్చింది. కాకపోతే ఇంకా వచ్చేటివి ఉన్నాయి కాబట్టి అమలు ఇచ్చారు. ప్రజలకు రాలేవి కొడుతున్నారు. ప్రజలకు అందరికీ బాగానే ఉంది కాబట్టి అందరూ మంచిగానే చెప్తారు. సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వాళ్ళకే చెందింది. ఏదున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, మనకేం రాలేదు. మనకు వచ్చి 4 నెలలు అవుతుంది. మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మనం వచ్చిందని బట్టి మనం నేర్చుకుందాం ఆలోచించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట గ్రామం గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ గెలిచిన హయాంలో ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున అందరికీ ఇల్లు చేయగలిగినాం. ఏ పార్టీ అని చూడకుండా అందరికీ ఇల్లు చేయగలిగినాం. ఏకే కాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు రుణమాఫీ చేయలేదు ప్రభుత్వానికి. ఇప్పుడు 2000 5000 తీసుకుంటూ వచ్చి తప్ప ఎవరికి పూర్తిగా న్యాయం చెందలేదు. గవర్నమెంట్ ఎట్లా న్యాయం చేయలేదు కాబట్టి అందరికీ ఆలోచన వచ్చింది. మా పార్టీ వీళ్ళకి రానికి ఎవరు వచ్చినా కానీ మేము రానికి తీసుకుంటాం, మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ రానికి 6 గ్యారంటీలకు టీఆర్ఎస్ వాళ్ళు ఆకర్షితులయ్యి మా పార్టీకి రానికి వస్తే మేము సహకరిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలల్లో మన రేవంత్ రెడ్డి గారు హయాంలో 10 కోట్ల రూపాయలు సింగపురం ఇందిరా మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసినారు. అవి మా ప్రతి ఊర్లకు సిటీ రోడ్లు వేయడం జరిగింది. ముందుగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ 4 పథకాలలో అమలు చేయడం విజయవంతంగా చేరినాయి. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, నిండిపోయినాయి. మొన్న టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 50 ఓట్లు. జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా గ్రామం నుండి ఇందిరాగారు టీఆర్ఎస్ కంటే మాకు 50 ఓట్లు అదనంగా ఇవ్వాలి. ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీతో గెలిపేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు, 6 గ్యారంటీ పథకాలు, వాటితో పాటు 6 గ్యారంటీ పథకాలు రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గడపకు ముందుండి వచ్చిన పథకాలు అధ్యక్షునిగా ఉండి చేరుతాను. అదే విధంగా నేను కృషి చేస్తాను. నమస్కారం.